మీరు హాయిగా ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి. మీకు ఆంజనేయ స్వామిని పేరు చదివితేనే చాలు వచ్చేస్తుంది. నేను ఇంకోటి చెప్తా, పిల్లలకి చదువు కోసం జ్ఞానానందమైందేమని చదువుకోండి. పిల్లలందరికీ చెప్తాను నేను, హయగ్రీవుణ్ణి చదవండి, హయగ్రీవుణ్ణి చదవండి. తండ్రి సంపాదిస్తాడు, తల్లి వండి పెడుతుంది. హయగ్రీవుణ్ణి చదవండి. ఎవడు చేసే పని వాడు చేస్తాడు. హయగ్రీవుణ్ణి చదవండి. రికమెండేషన్ అక్కడికి వెళుతుంది. ఆంజనేయ స్వామి మీకు చెప్పంగానే హయగ్రీవుణ్ణి చదవగానే ఆంజనేయ స్వామికి రికమెండేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందో అమ్మకి చెప్తాం, తండ్రికి చెప్పలేం. మనం అమ్మకి చేద్దామండి, వాడికి ఏదో డబ్బులు కావాలి, సినిమాకి వెళ్తాట, పంపించండి అంటుంది. ఇంతే. మీరు చేసే భగవంతుడిని కాళ్ళు పట్టుకొని వదలకండి. మిగతా వాళ్ళందరికీ మీరు కావాల్సిన అన్ని వాళ్ళు ఇచ్చేస్తారు. పిల్లలకి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మైకే. చదివించండి పిల్లల చేత. ఎగ్జామ్స్ టైంలో 11 సార్లు చదివించండి. పుస్తకం చదివేటప్పుడు జ్ఞానానందమైందేమో అని చదివించి ఓపెన్ చేయండి. పుస్తకం లోపలికి వెడుతుంది. హయగ్రీవుడు. గురువారం రోజు అన్ని శనగలు నైవేద్యం పెట్టండి, చాలు. పిల్లలకి అద్భుతమైన చదువు వస్తుంది. పిల్లలకి ధైర్యం కావాలి. పొద్దున్నే లేచి శుభ్రంగా గుడి ముందు 2 ప్రదక్షిణాలు చేయండి. దగ్గరుంటే గుడికి. పిల్లలకి అలవాటు చేయండి, దయచేసి నేను చెప్తున్నా. పిల్లలకి అలవాటు చేయండి. ఆంజనేయ స్వామి అమ్మవారు మీ దగ్గరున్న గుడి, గణపతి ఉన్నాడు, చక్కగా వెళ్ళండి, తిప్పండి వాళ్ళని. వాళ్ళకి భక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో ఈ దిక్కుమాలలో ఉన్నటువంటి టెన్షన్లు ఇవన్నీ రాకుండా ఉండాలంటే భగవంతుడు మనకు ఉంటాడు, మన కోరికలు తీరుస్తాడు, మనకి ధైర్యం అండగా ఉంటాడని వాళ్ళకి తెలియాలంటే చిన్నప్పటి నుంచి మీరు భగవంతుడు మీ వెనకాల ఉన్నాడని వాళ్ళకి చెప్పండి. వాడి గణపతి మీ దగ్గరలో ఉన్న గుడికి తిప్పండి. వాడిని గణపతి చుట్టూతో తిరగండి. ఏమొద్దు, శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం, అది కూడా రాలేదు. గమ్ గణపతి ఏ నమః తిప్పండి వాడిని. ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివించండి. మీకు రాలేదు దండకం చదివించండి. లేదు ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ. పిల్లలకి మొదలెడితే అక్కడి నుంచి బీజం పడితే చక్కగా పిల్లలు రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకుంటారు. భగవంతుడు ఉన్నాడు అని మనకుంటే. నేను మొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూర్చొని హనుమాన్ చాలీసా చేస్తాను. ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా కూర్చుని మీరు నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను చెప్తా, ఏ హాస్పిటల్కైనా సరే హనుమాన్ చాలీసా వేయండి సన్నగా స్పీకర్స్లో. ఐసీయూలో కానీ లేకపోతే మన జనరల్ వార్డులో కానీ హనుమాన్ చాలీసా వేయండి. సంపుటీకరణ హనుమాన్ చాలీసా రికార్డ్ చేస్తా నేను. సంపుటీకరణ హనుమాన్ చాలీసా చేయండి. నా సేరోగారే జపపీరా జపత నిరంతర. డాక్టర్లు చేసిన దానికి ఇది భగవంతుడిది యాడ్ అవుతే, మీ పిజ్జా మీద ప్యాడింగ్ ఉంది చూడండి, ఆ ప్యాడింగ్ అయితే భగవంతుడి ప్యాడింగ్ కనుక అయితే పేషెంట్లు తొందరగా కోలుకుంటారు. మా అక్కయ్యని నేను లేపాను, ఆంజనేయ స్వామి లేపాడు. డాక్టర్లు ఏమీ లేదన్నారు. మా అక్కయ్యని నేను లేపాను ఆంజనేయ స్వామి చేసి. నా మాట ఎవరైనా వినండి, నేను చెప్తున్నా. చెయ్యండి, అది హనుమాన్ చాలీసా వేయండి, లలితా సహస్రనామం చేయండి, విష్ణు సహస్రనామం వేయండి. నేను ఒక్క ఆంజనేయ స్వామి గురించి చెప్పట్లా, స్పీకర్లో విష్ణు సహస్రనామం వేయండి. వాళ్ళకి లోపల ఉన్నట్టుండి వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నా కాన్షియస్లో ఉన్నా అది లోపలికి వెళ్ళిన కొద్దీ మంత్రాక్షరం లోపల పనిచేసిన కొద్దీ త్వరగా రికవరీ. మీ మందులతో పాటు ఇది ఇంతకంటే పెద్ద ఇంజెక్షన్. ఇది విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, గణపతిది. పొద్దున్నే గణపతి వేయండి వాళ్ళకి. ఇది చాలా ఉపయోగపడుతుంది. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి ఏ హాస్పిటల్ వాళ్ళైనా సరే, హిందూ సాంప్రదాయం నమ్మకం ఉన్న ఏ హాస్పిటల్స్ అయినా వెయ్యండి. లలిత వేయండి, లలితా సహస్రనామం పారాయణ చేయండి, విష్ణు సహస్రనామం అసలు సంజయ్ వేళలో వేయండి, హనుమాన్ చాలీసా చేయించండి. సన్నగా పెట్టండి, వాళ్ళకి పెద్ద లౌడ్గా అక్కర్లేదు, సన్నగా పెట్టండి. కళ్ళు మూసుకొని పడుకున్న వాడికి ఇది ఎక్కిందంటే తొందరగా నయం అవుతుంది.